చక్రవర్తుల్లో బాగా చెడ్డ పేరు సంపాదించుకున్న వారిలో ఔరంగజేబ్ ఒకరు. హిందువులను ద్వేషించే వ్యక్తిగా, తమ మత ఛాందాస చక్రవర్తిగా ఔరంగజేబ్ కు పేరుంది. పదవి కోసం తన అన్న దారా షికోహ్ ప్రాణాలు కూడా వదలని వ్యక్తిగా ఆయన్ను చరిత్రకారులు అభివర్ణించారు. చివరికి తన తండ్రి షాజహాన్ ను ఆగ్రా కోటలో ఖైదీగా పెట్టి జీవితం చివరి 7 ఏళ్లు బందీగా గడిపేలా ఔరంగజేబ్ చేశారు. సుమారు 3 శతాబ్దాల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఇప్పుడు భారతదేశంలో పెద్ద హాట్ టాపిక్ గా మారాడు. సోషల్ మీడియాలో ఔరంగజేబ్ మీద భారీ చర్చలు నడుస్తున్నాయి. భారతదేశం యుగ యుగాలుగా ఎందరో గొప్ప పాలకులను చూసింది. అయితే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆయన వారసత్వం ఉన్నంతగా ప్రత్యేకించి ఆధునిక భారతదేశ సామాజిక రాజకీయ కథనంలో ఎవరూ పెద్దగా వివాదాన్ని సృష్టించి కదిలించలేదు. మొఘల్లో ఔరంగజేబ్ గొప్ప చక్రవర్తి కాదని కొందరు చరిత్రకారులే చెబితే మరికొందరు మాత్రం మరోలా చెప్పారు. భారతదేశాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తుల్లో చివరివాడిగా ఔరంగజేబ్ గురించి చరిత్రలు చెప్పుకుంటూ ఉంటారు. 1658 నుంచి 1707 వరకు సుమారు 50 సంవత్సరాలు దేశాన్ని పాలించాడు. కానీ చరిత్రకారులు ఔరంగజేబ్ పాలనపై ఎన్నో వివాదాలను ప్రస్తావించారు. సొంత తండ్రిని కటకటాల పాలు చేసే అన్నను చంపి సింహాసనం దక్కించుకున్నాడని చరిత్ర చెబుతోంది. మిగతా మొఘల్ చక్రవర్తులతో పోలిస్తే ఔరంగజేబ్ భయంకరమైన క్రూరుడిగానే కనిపిస్తాడు. అక్బర్, బాబర్ తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని గణనీయంగా విస్తరించిన వ్యక్తి అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఇద్దరు పూర్వీకులు పేర్కొన్నంత శక్తివంతుడైన పాలకుడైనప్పటికీ చరిత్రకారులు మొఘల్ పాలకులందరిలో గొప్పగా పరిగణించబడతారు. కానీ చరిత్ర ఔరంగజేబ్ ను చాలా విభిన్నమైన షేడ్స్ లో చిత్రీకరించింది. చరిత్రలో అతని పాత్రపై ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది. ఔరంగజేబ్ 1618లో దాహోద్ లో జన్మించాడు. షాజహాన్ ముంతాజ్ మహల్ కు 3వ కుమారుడు. వారి కుటుంబంలో 6వ సంతానం ఔరంగజేబ్ కు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని సోదరుడు దారా షికోతో కలిసి అతని తండ్రి విఫలమైన తిరుగుబాటుకు క్షమాపణ ఒప్పందంలో అతని తాత జహంగీర్, అమ్మమ్మ నూర్ జహాన్ల లాహోర్ కోర్టులో బందీగా ఉన్నారు. మే 28, 1633న ఔరంగజేబ్ యుద్ధంలో ఉపయోగించిన శక్తివంతమైన ఏనుగులతో పోరాడి మరణశిక్ష నుంచి తనను తాను రక్షించుకున్నాడు. షికోహ్ వివాహం తర్వాత షాజహాన్ జరిగిన ఘటనతో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు ఔరంగజేబ్. ఆ రోజు సుధాకర్, సూరత్ సుందర్ అనే 2 ఏనుగుల మధ్య పోరాటం ఏర్పాటు చేయించారు. అప్పట్లో ఏనుగుల పోరాటాన్ని చూసేందుకు మొఘలులు చాలా ఇష్టపడేవారు. పోరాటం జరుగుతున్నప్పుడు ఔరంగజేబ్ గుర్రంపై ఉన్నాడు. సుధాకర్ అనే ఏనుగు ఒక్కసారిగా ఆయన వైపు కోపంతో పరుగులెత్తింది. దాంతో ఔరంగజేబ్ తన వద్ద ఉన్న బల్లెంతో ఏనుగు తలపై పొడిచాడు. దాంతో ఏనుగుకు మరింత కోపం వచ్చింది. తొండంతో ఔరంగజేబ్ గుర్రాన్ని కింద పడేసింది. ఆ తర్వాత ఔరంగజేబ్ ను కూడా తొక్కేసేందుకు సిద్ధమైంది. ఔరంగజేబ్ సోదరుడు షుజా, రాజా జైసింగ్ కూడా ఉన్నారు. వారు ఔరంగజేబ్ ను కాపాడేందుకు ప్రయత్నించే లోపే ఆ ఏనుగు దృష్టిని శ్యామ్ సుందర్ అనే మరో ఏనుగు మళ్లీ పోరాటం వైపు మళ్లించింది. షాజహాన్ దర్బారులో కవిగా ఉన్న అబూ తలీబ్ ఖా ఈ ఘట్టం గురించి తన కథనాల్లో రాశారు. దీని తర్వాత ఔరంగజేబ్ అతని తండ్రి నుంచి బహదూర్ బిరుదును అందుకున్నారు. దీంతో పాటు బంగారం తూకం వేసి 2 లక్షల రూపాయల విలువైన కానుకలు కూడా తండ్రి నుంచి అందుకున్నారు. మొఘల్ రాకుమారుడు యతఖ్త్ అనే స్పష్టమైన నియమం ఉంది. షాజహాన్ కొడుకుల మధ్య సింహాసనం కోసం చిన్న వయసు నుంచే పోటీ ఉండేది. సింహాసనంపై రాజు కొడుకులందరికీ సమానమైన హక్కు ఉంటుందన్న మధ్య ఆసియా సంప్రదాయాన్ని మొఘళ్లు పాటించేవారు. షాజహాన్ తన కొడుకుల్లో అందరికన్నా పెద్దవాడైన దారా షికోహ్ తన తదనంతరం రాజు కావాలని ఆశించేవాడు. కానీ ఔరంగజేబ్ మాత్రం తానే రాజు అయ్యేందుకు అందరికన్నా తనకే ఎక్కువ అర్హత ఉందని భావించేవాడు. ఔరంగజేబ్ తన పూర్వీకుల వలె దానిని ఖచ్చితంగా అనుసరించాడు. 1658లో వారసత్వ యుద్ధంలో దారా షికోకు షాషుజా, ఔరంగజేబ్, మురాద్ బక్ష్ మధ్య చతుర్భుజ వైరుధ్యం ఏర్పడింది. అయితే ప్రధానంగా ఈ పోటీ దారా, ఔరంగజేబుల మధ్య ఉండేది. ది ప్రింట్ లోని ఓ కథనం ప్రకారం ఔరంగజేబ్ దారాను ముష్రిక్ దారా సాంప్రదాయవాదానికి చిహ్నంగా ఔరంగజేబ్ కోట ఫైజామా అని పిలిచాడు. చివరికి ఔరంగజేబ్ తన సోదరులందరినీ ఓడించి మొఘల్ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ యుద్ధంలో దారా, మురాద్ మరణించారు. షుజా అక్కడి నుంచి అరాకన్ కు తప్పించుకునేందుకు పోయాడు. అయితే అక్కడికి సురక్షితంగా వెళ్ళినప్పటికీ అక్కడ స్థానిక పాలకులచే చంపబడ్డాడు. ఔరంగజేబ్, షాజహాన్ మధ్య సంబంధాలు ఎప్పుడు ఉద్రిక్తంగానే ఉండేవి. ఔరంగజేబ్ సోదరి జహనారా 1645లో పర్ఫ్యూమ్లోని రసాయనాల కారణంగా మంటలు చెలరేగడంతో తీవ్రంగా కాలిపోయింది. ఔరంగజేబ్ తన సోదరిని చూడ్డానికి వెంటనే రావడానికి బదులు 3 వారాల తర్వాత ఆగ్రా నుంచి వచ్చాడు. దానిపై షాజహాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ తర్వాత మరో ఘటన కూడా జరిగింది. ఔరంగజేబ్ సైనిక వేచాదరణతో లోపలికి ప్యాలెస్ కాంప్లెక్స్ లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో కూడా షాజహాన్ మండిపడ్డాడు. ప్రతిఫలంగా షాజహాన్ మొదట అతన్ని దక్కన్ వైస్రాయ్ పదవి నుంచి తప్పించాడు. 1640
1845లో 7 నెలల పాటు చట్టసభకు రాకుండా నిషేధించాడు. బహుశా సంబంధాలతో ఈ ఉద్రిక్తత వారసత్వ యుద్ధంలో దారా షికోకు షాజహాన్ కు మద్దతు ఉండేది. ఈ మద్దతు కారణంగా ఔరంగజేబ్ తనకు వ్యతిరేకంగా ఉన్న తండ్రిని ఆగ్రా కోటలో బంధించాడు. 1666లో షాజహాన్ మరణించే వరకు జహనారా ఆగ్రాలోనే అతన్ని చూసుకుంది. పూర్వీకుల పరిపాలన కంటే తన బ్యూరోక్రసీలో ఎక్కువ మంది హిందువులు నియమించబడ్డట్లుగా కొందరు చరిత్రకారులు రాశారు. అయితే ఇదంతా తప్పు అని భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఔరంగజేబ్ను మత ఛాందసవాది వర్ణించారు. 1679 నుంచి 1707 మధ్య మొఘల్ పరిపాలనలో హిందూ అధికారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొఘల్ కాలంలో అత్యధికం మొఘలు ప్రభువులతో మంచి భాగానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే కొన్ని చరిత్రల పత్రాల ప్రకారం ఔరంగజేబ్ ఉన్నత స్థాయి హిందూ అధికారులను కూడా ఇస్లాంలోకి మార్చమని ప్రోత్సహించాడు. సింహాసనంపై కూర్చున్న కొద్ది కాలానికే ఔరంగజేబ్ 80కి పైగా పన్నులు మళ్లీ విధించాడు. 1679లో అతను సైనిక సేవకు బదులుగా ముస్లిమేతరులపై సైనిక పన్ను జజియాని కూడా పునరుద్ధరించాడు. ఫలితంగా 1681లో హిందూ రాజ్పుతులు తిరుగుబాటు చేశారు. దీనికి ఔరంగజేబ్ మూడవ కుమారుడు అక్బర్ కూడా మద్దతు ఇచ్చాడు. అదే సమయంలో 1689లో దక్షిణ దిశగా మొఘలులు సంభాజీని చంపడం ద్వారా మరాఠా సామ్రాజ్యాన్ని గెలుచుకున్నారు. దీని తర్వాత మరాఠాలు మొఘలుల్లో గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించారు. ఇది చాలా కాలం పాటు కొనసాగింది. అతని పూర్వీకులతో పోలిస్తే ఔరంగజేబ్ సంయమనంతో గంభీరంగా ఉండేవాడు. అతని పాలనలో ఔరంగజేబ్ రాజమొఘల్ కలపై రాజ ఖర్చులను గణనీయంగా తగ్గించాడు. దీని కారణంగా ఈ పెయింటింగ్లను తయారు చేసే కర్మాగారం ప్రధాన కోర్టు నుంచి ప్రాంతీయ కోర్టుకు మార్చబడింది. ఔరంగజేబ్ ఇస్లామిక్ శైలిలో రాయాలని పట్టుబడి లహోర్ బాద్షాది మసీదు ఔరంగజేబ్ బీబీకా మక్బరాను తన భార్య రబియా ఉత్ దౌరానీ కోసం నిర్మించాడు. అతని పూర్వీకులతో పోలిస్తే ఔరంగజేబ్ తన కాలంలో చాలా మసీదులను పునరుద్ధరించాడు. సిక్కుల 9వ గురువు గురుతేజ్ బహదూర్ తన ప్రజలకు స్వాతంత్ర్యం ఔరంగజేబ్ నుండి తన భూమిపై సార్వభౌమాధికారాన్ని కోరాడు. గురుతేజ్ బహదూర్ పండితుడు, ఆధ్యాత్మిక గురువు, కవి కూడా. అతడు 1665లో సిక్కులకు నాయకుడు అయినప్పటి నుంచి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచుతున్నాడు. ఢిల్లీలో ఔరంగజేబ్ ఆదేశాల మేరకు అతడికి 1675లో మరణశిక్ష విధించబడింది. సిక్కు మతానికి చెందిన 9వ గురువు గురుతేజ్ బహదూర్ మొఘలుల కాలంలో గురుతేజ్ బహదూర్ కూడా ఔరంగజేబ్ క్రూరత్వాన్ని ఎదుర్కొన్నారని చెబుతారు. ఔరంగజేబ్ ప్రజలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడంలో మునిగి తేలేవాడు. అయితే గురుతేజ్ బహదూర్ దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. తన మద్దతుదారులతో కలిసి ఔరంగజేబ్ పై వ్యతిరేకతను వ్యక్తం చేశారు. సిక్కు గ్రంథాల ప్రకారం గురుతేజ్ బహదూర్ అనుచరులను ఔరంగజేబ్ సజీవ దహనం చేశారు. ఆ తర్వాత కూడా తేజ్ బహదూర్ ఇస్లాంను అంగీకరించలేదు. దీని తర్వాత 1975లో ఢిల్లీలో చాందినీ చౌక్ లో ఔరంగజేబ్ అతని తల నరికి చంపాడు. గురుతేజ్ బహదూర్ తెలిపిన కొన్ని అమూల్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. షాజహాన్ ఖైదు చేయబడిన ఆగ్రాలోని ఎర్రకోటలో జహనారా అతని తండ్రిని చూసింది. షాజహాన్ మరణానంతరం జహనారా సోదరుడు ఔరంగజేబ్ తో కలహాలను తొలగించుకుంది. ఫలితంగా ఔరంగజేబ్ తన చెల్లెలు రోషనారా బేగం స్థానంలో జహరానాకు రాజకుమారుల సామ్రాజ్య ప్రథమ మహిళా హోదాను ప్రదానం చేశాడు. చరిత్రకారుల ప్రకారం ఔరంగజేబ్ తన సోదరుడితో చాలా అనుబంధం కలిగి ఉండేదని కొందరు చరిత్రకారులు రాశారు. చివరి రోజుల్లో ఔరంగజేబ్ వెంట ఆయన మూడో భార్య ఉదయపురి ఉన్నారు. ఔరంగజేబ్ మరణశయ్యపై నుంచి తన కుమారుడు కాంబహుకు రాసిన లేఖలో జబ్బులోనూ ఉదయపురి నా వెంట ఉంది, మరణంలోనూ ఉంటుంది అని పేర్కొన్నారు. 89 ఏళ్ల వయసులో మహారాష్ట్రలో బింగర్లో ఔరంగజేబ్ కన్నుమూశారు. ఆయన అన్నట్లుగానే ఉదయపురి కూడా కొద్ది రోజుల తర్వాత మరణించారు. పశ్చిమ ఐరోపా కంటే ఎక్కువ ఔరంగజేబ్ పాలన కాలంలో అతిపెద్ద అత్యంత సంపన్నులైన ఉపవిభాగమైన బెంగాల్ సుబాలో ప్రోటో పారిశ్రామికీకరణకు పునాది వేయబడింది. 1707లో ఔరంగజేబ్ మరణించే సమయానికి మొఘల్ సామ్రాజ్యం అప్పటికే చాలా విస్తరించింది, కానీ బలహీనపడుతుంది. ఔరంగజేబ్ మరణానంతరం మొఘల్ పాలన 150 సంవత్సరాల పాటు కొనసాగినప్పటికీ అది నిరంతరం మతపరమైన సంఘర్షణలను ఎదుర్కొంది.